విద్యార్థుల సమస్యలపైన ఏదైతే బడ్జెట్ సమావేశంలో అధిక నిధులు కేటాయించాలి, పీజీ కాలేజ్లో వసతులు లేవు మహిళలతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలాంటి వసతులు ఉన్నాయి ఇక్కడ మీకు ఈ పీజీ కాలేజ్? మాకు హాస్టల్ ఫస్ట్ కావాల్సింది, మాకు హాస్టల్ ఫెసిలిటీస్ కావాలి. 2 సంవత్సరాల నుంచి మేము డిగ్రీ హాస్టల్ కోసం పోరాడుతున్నాం. ఇప్పటిదాకా మాది హాస్టల్ పెట్టలేదు. బయట ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటున్నాం మేము. మమ్మల్ని ఇక్కడ చదివిస్తుంది ఎందుకండి? గవర్నమెంట్ కాలేజెస్ లో పైసలు లేవనే కదా ఇందులో చదివిస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ ఉండి డిగ్రీ హాస్టల్స్ వసతులు లేకుండా ఉంటే మేము ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి అక్కడ తిండి బాగాలేక ఆ తిండి వల్ల మాకు జ్వరాలు వచ్చి హెల్త్ ఖరాబ్ అయ్యి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి మేము వచ్చామా? చదువుకోవడానికి వచ్చామా? ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చూపుతుంది ఈ ప్రభుత్వము. ఇంకా ఎప్పుడు మాకు జరిగేది? మేము పోరాటం చేస్తే వేరే వాళ్ళకి వస్తుందేమో అని అనుకుంటే అది రావట్లేదు. ఇంకేం చేయాలండి? ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, మాకు కావాల్సింది గర్ల్స్ హాస్టల్ అనేది మాకు కావాలి. ఇది మాత్రం పక్కా చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు గర్ల్స్ హాస్టల్ అనేది పక్కా అవసరం ఉంది. బయట హాస్టల్స్ లో ఉండి మేము హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం. మాకేం అవసరం అండి ఇంతగానం చేయడానికి? మా తల్లిదండ్రులు అక్కడ కష్టపడుతున్నారు, మేము ఇక్కడ హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి వచ్చామా? ఇంకోటి వీసీ గారు ఏదైతే మీరు ఇక్కడ ధర్నాలు చేయదు, క్యాంపస్ లో ధర్నాలు చేయదు అనేది స్టే అయితే ఇచ్చారో దాన్ని ఎలా చూస్తా ఉన్నారు మీ విద్యార్థులంతా? మా హక్కుల కోసం మేము పోరాడతాము. మా హక్కులని మేము అడగడానికి రైట్స్ అనేవి మాకున్నాయి. వాళ్ళు ఎవరండి మాకు చెప్పడానికి? చెప్పండి, కరెక్టే. మాకు సరిపోయే అంత చెప్తే బెటర్. మాకు మీరు ఇవి చేయొద్దు, అవి చేయొద్దు, స్ట్రైకులు చేయొద్దు, స్లోగాన్ చేయొద్దు అంటే ఇంకెవరు పోరాడతారు? మా గురించి మేము పోరాడకుండా ఇంకెవరు పోరాడతారు? మీరు పట్టించుకుంటున్నారా మా గురించి? ఇంకోటి మేడం, ఈ 2500 మహిళలకు ఇస్తా అని, ఫ్రీ బస్ ఇస్తా అని ఏదో చెప్తా ఉన్నది గవర్నమెంట్. అవి అవసరమా, విద్య అవసరమా అంటే ఏం చెప్తావు? నేనైతే విద్య అనే చెప్తాను. బస్సులు ఇవన్నీ వేస్ట్. ఈ ప్రభుత్వము బడ్జెట్ అంతా మాకు రిలీజ్ చేయకుండా అక్కడ రిలీజ్ చేసి అంత డబ్బులు అప్పుల పాలు చేయడం ఇక్కడ. నేనేం చెప్పాలంటే చెప్పాల్సిందైతే విద్య